హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 15 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. సో మీకు అప్లై చేసిన వెంటనే టెస్ట్ మెయిల్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు టెస్ట్ మెయిల్ వస్తే తప్పకుండా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి జాబ్స్ ఇంకా కావాలో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. సో దీనికి శాలరీ వచ్చేసరికి మనకి అప్ టు పర్ మంత్కి 50K ఆర్ అబవ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది గైస్. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా సో ఈ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అండ్ వర్కింగ్ కిట్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళు మీ ఇంటికి అయితే సెండ్ చేస్తారు. సో కంపెనీ ఏంటి అండ్ ఎవరు ఎలిజిబుల్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సో వీడియోలో అయితే చెక్ చేద్దాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే సో పోస్ట్ చేయడం జరుగుతుంది గైస్. తప్పకుండా అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ మే మంత్లో వచ్చేసరికి మీకు రెస్పాన్స్ రావాలని సో డైలీ వన్ జాబ్ అప్డేట్ అయితే రెస్పాన్స్ వచ్చే జాబ్ అప్డేట్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో తప్పకుండా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో ఈ జాబ్ అయితే షేర్ చేయండి గైస్. సో లేట్ చేయకుండా ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ వాళ్ళు సో ఆపరేషన్స్ అసోసియేట్ ఈ రోల్కి అయితే ప్రజెంట్ హైరింగ్ చేసుకుంటున్నారు గైస్. సో హైర్ చేసుకుంటున్న కంపెనీ లొకేషన్స్ మనకి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్గా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ వచ్చేసరికి ఒక స్టార్టప్ కంపెనీ గైస్. ఇది వచ్చేసరికి మనకి ఎన్వైసీ బేస్డ్ అనమాట. సో ఎన్వైసీ అంటే సో న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీ అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇది వచ్చేసరికి సో వీళ్ళకి సప్లీ చైన్కి సంబంధించింది అనమాట ఈ జాబ్ రోల్ మీకు. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మీకు వన్స్ ఈ రోల్కి సెలెక్ట్ అయిన తర్వాత సో రిజాల్వింగ్ స్టాక్ ఇష్యూ టికెట్స్, లైసెన్సింగ్ టికెట్స్ అండ్ అదర్ సో మిస్లేనియస్ టికెట్స్ ఇలాంటివి అయితే ఇన్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని అయితే మీరు చెక్ చేసి సో రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆర్డర్ ప్రాసెసింగ్ టీమ్తో అయితే మీరు సో వర్క్ చేయాలన్నమాట. అంటే సో పర్టికులర్ ఆర్డర్ కస్టమర్ ప్లేస్ చేసిన తర్వాత సో ఆర్డర్ అనేది ఒకవేళ కస్టమర్కి రీచ్ అయిందా లేదా ఈ ప్రాసెస్ అంతా కూడా సో మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ వర్క్ ఆన్ శాంపుల్ ఆర్డర్ ప్రాసెసింగ్ మీద అండ్ వర్క్ ఆన్ ప్రింటర్ క్యాపబిలిటీ మేనేజ్మెంట్, PCMS రేటింగ్ అప్డేషన్ మీద సో ఇలాంటి వాటి మీద అయితే మీరు వర్క్ చేయాలన్నమాట. సో ఎప్పుడైనా సో ఆర్డర్స్ అనేవి స్లోనెస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు అడాప్ టాస్క్స్ అనేవి మీరు క్రియేట్ చేసి సో వాటి మీద అయితే మీరు వర్క్ చేయాలన్నమాట. అండ్ వర్క్ ఆన్ రిపోర్టింగ్ టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో టోటల్గా ఇది వచ్చేసరికి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెళ్ళను. సో ఇది కూడా ఒక ఆర్డర్ ప్రాసెసింగ్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో ఈ వచ్చిన ఆర్డర్స్ని అయితే మీరు కస్టమర్ ప్లేస్ చేసిన తర్వాత అది వాళ్ళకి డెలివరీ అయ్యే వరకు ఆ మధ్యలో ఉన్న ప్రాసెస్ అంతా కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్డర్ సో వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఫెయిల్ అయ్యి ఉంటే సో ఎందుకు ఫెయిల్ అయింది అవన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ సో కస్టమర్స్కి అయితే టికెట్స్ రైజ్ చేసినప్పుడు రిజాల్వ్ చేయడం సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి గైస్ జాబ్ రోల్లో వచ్చేసరికి. సో అండ్ దీనికి మీరు అప్లై చేసుకోవడానికి సో మీకు వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. సో ఇక్కడ మినిమం 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే సో ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో స్ట్రాంగ్ ఎనలైటికల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇవి కీ స్కిల్స్ అనమాట. అండ్ ఏబుల్ టు వర్క్ ఆన్ కాంప్లెక్స్ టాస్క్ అండ్ టైట్ టైమ్ లైన్స్. సో కాంప్లెక్స్ టాస్క్స్ మీద వర్క్ చేయాలి. అండ్ అదేవిధంగా ఏబుల్ టు మేక్ డెసిషన్ వితౌట్ డైరెక్ట్ సూపర్విజన్. సో సొంతగా నిర్ణయాలు అనేది సో మీరు తీసుకోవాలన్నమాట. క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఏదైనా క్రిటికల్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు సో దానికి తగ్గట్టు మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో అండ్ ఈ రోల్లో వచ్చేసరికి మనకి నైట్ షిఫ్ట్లు అనేవి కూడా ఉంటాయి. ఎవరైతే నైట్ షిఫ్ట్లు కూడా చేయగలరో సో వాళ్ళని అప్లై చేసుకోమని ఇక్కడైతే మెన్షన్ చేస్తారు గైస్. వీటితో పాటు ఇంకా మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి కీ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బోల్డ్ చేసి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ మీకు కంపెన్సేషన్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి గైస్. మీకు స్టార్టింగ్లో అప్డేట్ చేసినప్పుడు సో మనకి శాలరీ వచ్చేసరికి $700 పర్ మంత్ అయితే ఉంటుంది.
సో అంటే దీన్ని మీరు ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే అబౌవ్ 50K అయితే ఉంటుందన్నమాట. అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్, సో వర్క్ కల్చర్ కూడా మంచిగా ఉంటుందని అప్డేట్ చేశారు. హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ దీంతో పాటుగా ఇది ఫుల్లీ రిమోట్ అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ ఇంటి దగ్గర ఉండే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అని అప్డేట్ చేశారు. షిఫ్ట్ టైమింగ్స్ కూడా మనకి ఐఎస్టీ టైమింగ్స్లో అయితే ఇచ్చారనమాట. 2 టైమింగ్స్, ఎయిదర్ 6:30 PM టు 3:30 AM, లేదంటే సో 5:30 PM టు 2:30 AM ఐఎస్టీ టైమింగ్స్లో అయితే ఉంటుంది. మండే టు ఫ్రైడే అనమాట. సో పర్ వీక్ వచ్చేసరికి 5 డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది గైస్. సో 2 డేస్ అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ, అసలు మిస్ అవ్వకండి గైస్. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా సో అప్లై చేసుకోండి. సో ఇప్పుడు అప్లై చేసుకునే ప్రొసీజర్ అయితే చెక్ చేద్దాం. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో టాప్లోనే మనకి బ్లూ కలర్లో సో అప్లై బటన్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సో బిలో అయితే ఉంటుంది. స్క్రోల్ చేసినా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా. సో స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కంపల్సరీగా ఫిల్ చేయాలన్నమాట. ఇలా స్టార్ మార్క్ ఉన్నవి మిస్ చేయకుండా. సో మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, మీ రెజ్యూమ్ వచ్చేసరికి ఇక్కడ అటాచ్ అనే బటన్ అయితే ఉంది కదా, అటాచ్ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాలన్నమాట. రెజ్యూమ్ వచ్చేసరికి ఓన్లీ ఈ ఫార్మాట్స్లో అయితే ఉండాలి. ఏదైనా పీడిఎఫ్ కానీ, డాక్స్ కానీ, టీఎక్స్టీ లేదంటే ఆర్టీఎఫ్, ఓన్లీ ఈ ఫైల్స్ని మాత్రమే అలో చేస్తుంది అనమాట అప్లోడ్ చేసుకోవడానికి. సో రిమైనింగ్ ఫైల్స్ని అప్లోడ్ చేసుకోదు. అండ్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే తప్పకుండా అయితే ఇక్కడ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అయితే అప్డేట్ చేయండి. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో సో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు అనేది సో ఇక్కడైతే మీరు మెన్షన్ చేయాలన్నమాట ఈ బాక్స్లో. సో ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు గైస్. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓన్లీ మీ ఒరిజినల్ వర్డ్స్నే రాయండి. సో ఎలాంటి చాట్‌జీపీటీని కానీ, ప్లాగరిజం కానీ యూజ్ చేసినట్లు సో వాళ్ళకి తెలిస్తే సో డైరెక్ట్గా డిస్క్వాలిఫై అయితే చేస్తారనమాట. ఇదైతే గమనించండి. అండ్ వాట్ ఈజ్ యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ, సో రీసెంట్గా మీరు సో ఏ డిగ్రీ అయితే కంప్లీట్ చేశారో, ఎదర్ బీటెక్ లేదంటే డిగ్రీనో, సో దాని యొక్క నేమ్, సో ఆ డిగ్రీ యొక్క నేమ్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి విచ్ వన్ డిస్క్రైబ్స్ యూ బెస్ట్, సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందనుకోండి, సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారని 2 అయితే ఇచ్చారు. సో దానికి తగ్గట్టు మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ కరెంట్ మంత్లీ శాలరీ, ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళైతే మీకు సో పర్ మంత్ సిటీస్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ యూఎస్టీలో అయితే కన్వర్ట్ చేసుకొని సో ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు పర్ మంత్ $400 నుంచి $700 వరకు పే చేస్తారు. అది మీకు ఓకేనా శాలరీ రేంజ్ అని అడుగుతున్నారు. ఇది తప్పకుండా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఏ నైట్ షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ రోల్ బిఫోర్, సో ప్రీవియస్ మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేశారని అడుగుతున్నారు. సో వర్క్ చేస్తుంటే ఎస్ అని, సో లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ కూడా మీకు ఓకే అని అడుగుతున్నారు. ఇది కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. వెన్ ఈజ్ ద లేటెస్ట్ యూ కెన్ జాయిన్ అస్, సో ఫ్రెషర్స్ ఇది ఇమీడియట్ అని అప్డేట్ చేయండి. సో ఒకవేళ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో ప్రజెంట్ వర్క్ చేసి సో దీనికి షిఫ్ట్ అవుదాం అనుకునే వాళ్ళు మీకు నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క కంపెనీకి కూడా. సో దాన్ని అయితే ఇక్కడ నోటీస్ పీరియడ్ అప్డేట్ చేయండి. either 6 months అనో, 9 months అనో, 3 months అనో, సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క సో ఎప్పుడు జాయిన్ అవుతారో అదైతే అప్డేట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. లాస్ట్ వచ్చేసరికి జస్ట్ సబ్మిట్ చేయడమే మీ అప్లికేషన్. సబ్మిటెడ్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు అప్లికేషన్ రిసీవ్డ్ అని కూడా వస్తుంది మెయిల్. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయితే వితిన్ మినిట్స్లోనే మీకు టెస్ట్ మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో టెస్ట్ మెయిల్ వస్తే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది గైస్ ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. సో అది కూడా సో మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒక స్టార్టప్ కంపెనీ నుంచి. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారో సో తప్పకుండా అప్లై చేసుకోండి గైస్. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పొజిషన్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీరు ఇంతవరకు చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.